అనగనగా ఒక ఆయనకి 12 మంది బిడ్డలట, 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు చాలా మంచోడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. నాన్న మాట చెవదాడకుండా నాన్న పని చెప్పినట్టుగా చేసేవాడు. నాన్నకు ఇష్టమైన కుమారుడు. ఆ నాన్న కూడా ఆ కొడుకు అంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పాల్సి వచ్చినా వాడికే చెప్తాడు. కారణం ఏమిటంటే వాడు మొదట మాట వినేవాడు, మాటకు లోబడేవాడు, చెప్పింది ఖచ్చితంగా చేసేవాడు, యథార్థంగా జీవించేవాడు. అంతేకాకుండా దేవుడు అంటే భయము భక్తి కలిగినవాడు. అటువంటి కుర్రవాడు ఓ రోజు కలలు కన్నాడు. ఆ కలలు తన సహోదరులతో చెబితే వాళ్ళు హేళన చేశారు. వాళ్ళ నాన్నకి చెప్తే గద్దించాడు. ఆఖరికి ఈ కుర్రవాడికి ఉన్న మంచితనాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి, అలాగే నాన్న బహుగా ప్రేమించటాన్ని బట్టి పగబట్టిన అన్నయ్యలు ఆ కుర్రవాడిని అమ్మేశారు. 20 తులాల వెండి నాణ్యాలకు అమ్మేశారు. ఆ కుర్రవాడు ఒక ఇంట్లో పనివాడిగా పాలేరుగా చేరాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ కుర్రవాడికి దేవుడు తోడుగా ఉండడం వల్ల ప్రమోషన్ వచ్చింది. అమ్మయ్య, నా జీవితం కాస్త గట్టెక్కుతుంది, కష్టాలు తీరుతున్నాయి, పనివాడిగా ఇంట్లో నేను చేరాను, కానీ కష్టపడి పనిచేయటం వల్ల దేవుడు నాకు తోడుగా ఉండటం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది అని సంతోషిస్తున్న వేళ శోధన వచ్చి పడింది. మీ జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినా, మీ కష్టాలు తీరుతున్నట్టుగా కనిపిస్తున్నా, ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నా, ఆశ్చర్య కార్యాన్ని స్వతంత్రించుకున్నా, ఆనందించే సమయం మీ జీవితంలో వచ్చినా, సైతానుకి ఎంత కుల్లో, వాడికి అస్సలు ఇష్టం ఉండదు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషించటం, మనస్ఫూర్తిగా నవ్వడం, హాయిగా జీవించటం, ప్రశాంతంగా బ్రతకడం. అమ్మయ్యా అని నువ్వు అంటే చాలు, వాడికి ఎంత కుల్లో. నువ్వు అమ్మయ్యా అంటావా, చూడు నీ సంగతి ఏం చేస్తాను అని చెప్పి వాడు నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అలాగే దాడి చేశాడు. భయంకరమైన శోధన ద్వారా దాడి చేశాడు. ఏమిటి ఆ దాడి అంటే, తాను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది. ఆ తర్వాత పాపం చేయమంది. ఆ నీతిమంతుడు తన ఉద్యోగానైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడలా. ఎప్పుడైతే తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఆ స్త్రీ గ్రహించిందో పగపట్టింది. ఇది సర్వసాధారణం. నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఒక విధమైనటువంటి కోపం వచ్చేస్తుంది. నువ్వు కోరుకున్నది జరగకపోయినా, నువ్వు ఆశించింది జరగకపోయినా ఒక విధమైన కోపం వచ్చేస్తుంది. దానికి కారకులైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆశపడతావు. ఆ ఇల్లాలు చేసింది ఏమిటంటే, ఆ ఆడమనిషి చేసింది ఏమిటంటే పగ తీర్చుకోవాలనుకుంది. లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతని జైల్లో పెట్టారు. అభము శుభము ఎరుగనటువంటి ఆ కుర్రవాడు అన్యాయంగా జైలు పాలైపోయాడు. ఏ తప్పు చేశాను అని చెప్పి నేను జైల్లో పడ్డాను, ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ విధంగా జైల్లో పడేశారు అని చెప్పి కృంగిపోలేదు. దయచేసి సహోదరుడా సహోదరి విను, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు 10 మంది నిన్ను నిందించారనుకో, అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది. తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను తిడుతున్నారు, చేసిన పనికిమాలిన పని అలాంటిది, ఏం చేస్తాం అని చెప్పి నువ్వు నిరుత్సాహపడవచ్చు, నిస్పృహకు గురి కావచ్చు. కానీ అసలు శిశులైన ఆత్మీయత ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు నీతిగా జీవిస్తున్నా, నిజాయితీగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా, నిరాశకు గురి కాకుండా,
నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయత. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా కలిసి వస్తున్నప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప విషయం కాదు. ఈ విషయాన్ని సాతాను ఆ రోజు అన్నాడు, యోబు ఎందుకు సేవించడు నిన్ను? అన్నీ ఇచ్చావు కదా, కోరిందల్లా ఇచ్చావు కదా, కన్న బిడ్డలను ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అంతమంది పిల్లల్ని ఇచ్చావు, ఇంక ఎందుకు భజన చేయడు? స్తోత్రం స్తోత్రం అంటాడు. అవి తీసేసేయి, అప్పుడు అతని అసలు రూపం బయటకు వస్తుంది. ఇది సైతాన్ యొక్క ఆలోచన విధానం. కానీ దేవుడు నిరూపించాలనుకుంది ఏమిటంటే, యోబు అసలైన ఆత్మీయుడు. నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కాబట్టి నన్ను అతను సేవించటం లేదు. ఒకవేళ ఆశీర్వాదాలు కరుమరుగైపోయినా అతడు నన్ను సేవిస్తూనే ఉంటాడు. లేదు ప్రభువా, అలా కాదు ప్రభువా, అయితే పరీక్ష పెడదాం, నీకు అనుమతిస్తున్నాను, వెళ్ళు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని సైతానుగాడు వచ్చి యోబుని ఎంత చిత్ర వధకు గురి చేశాడో, అనుకున్న సమస్తాన్ని తీసేసుకున్నాడు, ప్రాణం తప్ప. యోబు అన్నీ కోల్పోయినప్పుడు కారణం తెలియటల్లా. ఎందుకు ఆస్తి కోల్పోయాడో కారణం తెలియటల్లా, ఎందుకు ఆరోగ్యం కోల్పోయాడో కారణం తెలియటల్లా. నిష్కారణంగా ఆరోగ్యం కోల్పోయాడు, నిష్కారణంగా ఆస్తిని కోల్పోయాడు, నిష్కారణంగా అందరి బిడ్డల్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. యోబు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళాడు, ఆయనకు మహిమ కలుగునుగాక. ఎందుకు మనం యోబును గురించి మనం పదే పదే మనం ధ్యానిస్తూ ఉంటాం? కారణం ఏమిటంటే, సిసలైన ఆత్మీయతకు నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం యోబు. నువ్వు తప్పు చేసినప్పుడు 10 మంది నిన్ను చూసి హేళనగా మాట్లాడచ్చు, చీప్గా మాట్లాడచ్చు, రకరకాలుగా మాట్లాడచ్చు. అప్పుడు కృంగిపోవడంలో గొప్ప విషయం ఏంటి? సాధారణంగా కృంగిపోతావు. కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, నిన్ను గూర్చి అల్లరి చేసే ప్రయత్నం చేసినా, నిబ్బరము కలిగి దేవుణ్ణి గతంలో ఎలా సేవించావో అలాగే సేవించే ఆత్మీయత కలిగి ఉండడమే దేవుణ్ణి కలిగిన వాడు చేసేటటువంటి పని. పరిశుద్ధుడవైన తండ్రి, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మా జీవితములో చేయగలిగిన మహా గొప్ప దేవుడు అయిన నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచి దృఢపరిచి నీ దివ్యమైన శక్తితో కూడిన వాక్యముతో మా హృదయాలను నింపి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. విత్తబడిన ఈ వాక్యం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. సమస్య ఏదైనా కావచ్చు, అది ఎంత తీవ్రమైనదైనా కావచ్చు, అయితే యెహోవా మాకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానము చాలు నాయన, ఈ విశ్వాసము చాలు నాయన. యోసేపు చెరసాలలో వేయబడినో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. నాయనా, యోసేపునకు తోడై ఉన్న దేవుడువు నీవు మాకు తోడై ఉన్నావు, నేడు సజీవంగా ఉన్నావు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ దాసుని నీ మహాశక్తితో, బలంతో నాయన నీవు నింపి అందరితో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.